మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను, నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. తింటావా? నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా కొడుకుని పుట్టింది మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దండి సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి శశి మాట్లాడు, కళ్ళజోడు పంపిస్తారంట. పంపించమని సార్ని, మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సారు, అలా చెప్పినంటే తెచ్చేస్తాం. శశి ఇంకా నువ్వు కలనుకుంటున్నావా? డీలా ఇలా చేయి చూపించి తింటానని మాట సార్ చెప్పు. ఇలా చెప్తావు కదా, ఇలా చెప్తావు కదా, తింటానని చెప్పు. నువ్వు తినేసి బలంగా ఉంటే సార్ దగ్గరికి మేము తీసుకెళ్తాం. తింటే సార్ రమ్మన్నారు కదా, వెళ్దాం. వస్తానని చెప్పు. చెప్పు వస్తానని చెప్పు. ఇలాగ అరుణ్ బాబు పుణ్యమంట మొత్తం మీద ఎలాగైతే ఫ్యాన్స్ పుణ్యమంట మొత్తం మీద వీడియో కాల్ చేసి ఈ విషయం మాత్రం మీ వరకు తెచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా అరుణ్ బాబు వీడియో బాగా వైరల్ చేయడం, ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా మా దగ్గరకు వచ్చారండి. అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సార్. మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు సార్. మీ మీద అభిమానం వల్ల నేను నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను సార్. పాప మిమ్మల్ని అభిమానించడం వల్ల ఎంత అదృష్టం నాకు వచ్చింది సార్. నిజంగానే మా కుటుంబాన్ని అయితే నిజంగా ఆరోగ్యపరంగా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మెడిసిన్ వేసుకుంటున్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో ఉండిపోవడం అన్నదే పద్దాగా ఎంత తన మైండ్ తప్పిందామన్నా కూడా అసలు అవుతలేదండి నాకు. ఆయన ఎందుకు వస్తారు అమ్మా, ఆయన ఎందుకు వస్తారు, మనం ఆశపడకూడదమ్మా అన్న కూడా వస్తారు. రామ్ సారు వస్తారు, ఎందుకు రారు? రామ్ పోతినేని అనాలి, రామ్ పోతినేని సార్. ఎవరిని ఏకవచనంగా పిల్లవదండి. అసలు ఎంత ఇష్టం అంటే ఇంకా బెడ్ రీడ్ అయిపోవడం వల్ల బాగా ఇంకా మీ మీద ఇంకా నడకంతా ఇంకా మీ మీద బేస్ అయిపోయిందండి. నిన్న కూడా వీల్ చేయరు. బయటగా ఉంటారంట సార్ మీరు, బాగా తెల్లగా ఉంటారు సార్. మీ డూపని చూపిస్తున్నాను సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీలా ఇది పెంచుకోవడం వల్ల, గడ్డం కూడా పెంచుకోవడం వల్ల ప్రతి ఒక్కరిని మీరు అనుకునే చూసేస్తుంది సార్. మీ ఫ్యాన్స్ని మీలో చూసేసుకుంటుంది సార్. కానీ నేనే రామ్ని అంటే కాదు, నా రామ్ సార్ తెల్లగా వైట్ గా ఉంటారని చెప్తుంది సార్. అందరికీ వైట్ గా ఉంటారంటండి. నేను మీరు డూబు కాదు, రామ్ పోతినేని సార్ మీరు కాదు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఓకే కనిపిస్తుంది. వాళ్ళ మదర్ ఇరిగండి. ఓకే సార్. ఏది పెట్ట మాట్లాడు వినిపిస్తుంది. దాని కోరిక నెరవేరుతుంది. మాట్లాడు. ఎవరున్నారో చూడు శశి ఎదురుగుండా. శశి మీరు రామున్నారు చూడు, మీరు రామున్నారు చూడు శశి. మాట్లాడు. మీ కళ చూడమ్మా, నీ కోరిక నెరవేరిపోతుందమ్మా. చూడు, నువ్వేమన్నా మాట్లాడు. అమ్మో మాట్లాడు. ఎప్పుడు వస్తా. నేను రావాలంటే మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను, నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. తింటావా? చెప్పమ్మా సమాధానం. తింటాను. ఫుడ్ అంటే తింటావా? తింటే వస్తారండి సార్. మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా. ఇక్కడ నుంచి అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకు ఉందా? చెప్పు సార్. కలుస్తావా సార్ని? వీడియో కాల్ చాలా. నీకు రామ్ కావాలా? నువ్వే మాట్లాడు. సో
సో నువ్వు మందులు వేసుకోవాలి, బాగా తినాలి, అప్పుడు బలం తెచ్చుకుంటే అప్పుడు కళ్ళజోడులు ఇష్టం అమ్మా. స్పెషల్ ఇష్టమా? ఇనిషియల్ వదలదు సార్, ఇనిషియల్ తోనే మాట్లాడతారు సార్. ఇనిషియల్ అవుతాయి సార్. మాట్లాడు. నీ రామ్ వచ్చే రంగు నీ కోసం సార్ అనమాట సార్. సార్ అని పిల్లలు రామ్ పోతినేని వీడియో. మరి నువ్వు తినాలి, మందులు వేసుకోవాలి. వేసుకుంటావా? వేసుకుంటానని చెప్పు. మరి చెప్పు, వేసుకుంటాను చెప్పు. చెప్పు. దగ్గరుండి పంపిస్తాను. అయితే వస్తారు. అయితే వస్తారు. నువ్వు బలం తెచ్చుకుని నువ్వే రావాలి. బాగా తినాలి, మందులు వేసుకోవాలి. ఏమా రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే గానీ తన రోజు గడవలేకుండా అయిపోయింది సార్. మీరే ఎంత వైద్యం కూడా ప్రతి వీడియో ఎంత ఉపయోగం ఏముందండి. ఎక్కడో అలా చూస్తా ఉంటుందండి. టిఫిన్ తినకపోతే మెడిసిన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. కంటిన్యూగా రామ్ సాంగ్ అని కొట్టాలంటదండి. తన బాడీలో అన్ని చచ్చుబడిపోయి ఉన్నప్పటికీ మీ పాట వచ్చింది అనేటప్పటికి ఒక వైబ్రేషన్ లో రావడం అన్నది అందరూ గమనించారు సార్. మీరు కూడా చూసారండి. నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా గడుపును పుట్టింది మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దని సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి మాట్లాడు. మాట్లాడు సార్తో. అమ్మ కలజోడు పంపిస్తారంట. పంపించమని సార్ని, మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సారు, అలా చెప్పిన తెచ్చేస్తాం. శశి ఇంకా నువ్వు డీలా ఇలా చేయి చూపించు. తింటానని మాటని సార్ చెప్పు. ఇలా చెప్తావు కదా, ఇలా చెప్తావు కదా, తింటానని చెప్పు. నువ్వు తినేసి సార్ దగ్గరికి మేము తీసుకెళ్తాం. తింటే సార్ రమ్మన్నారు కదా, వెళ్దాం. హైదరాబాద్ రావాలి, కలవాలి మనం. అది వస్తానని చెప్పు. వస్తానని చెప్పు. ఇలాగ అరుణ్ బాబు పుణ్యమంట మొత్తం మీద ఎలాగైతే ఫ్యాన్స్ పుణ్యమంట మొత్తం మీద వీడియో కాల్ చేసి ఈ విషయం మాత్రం మీ వరకు తెచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా అరుణ్ బాబు వీడియో బాగా వైరల్ చేయడం, ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా మా దగ్గరకు వచ్చారండి. అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సార్. మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు సార్. మీ మీద అభిమానం వల్ల నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను సార్. పాప మిమ్మల్ని అభిమానించడం వల్లే ఇంత అదృష్టం నాకు వచ్చింది సార్. నిజంగానే మా కుటుంబాన్ని అయితే నిజంగా ఆరోగ్యపరంగా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మెడిసిన్ వేసుకుంటున్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో ఉండిపోవడం అన్నది పద్దాగా ఎంత తన మైండ్ తప్పిందామన్నా కూడా అసలు అవుతలేదండి నాకు. ఆయన ఎందుకు వస్తారో మనం ఆశపడకూడదమ్మా అన్న కూడా వస్తారు. రామ్ సారు వస్తారు, ఎందుకు రారు? రామ్ పోతినేని అనాలి. రామ్ పోతినేని సార్ ఎవరిని ఏకవచనంగా పిల్లనివ్వదండి. అసలు ఎంత ఇష్టం అంటే ఇంకా బెడ్ అయిపోవడం వల్ల బాగా ఇంకా మీ మీద ఇంకా నడకంతా ఇంకా మీ మీద బేస్ అయిపోయిందండి. నిన్న కూడా ఉంటారండి సార్, మీరు బాగా తెల్లగా ఉంటారు సార్. మీ డూపని చూపిస్తున్నాం సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీలా ఇది మీలా చూసేసుకుంటాను సార్. కానీ నేనే రామ్ అంటే కాదు, నా రామ్ సార్ తెల్లగా వైట్ గా ఉంటారని చెప్తుంది సార్. అందరికీ వైట్ గా ఉంటారంటండి. నేను మీరు డూబు కాదు, రామ్ పోతే సార్ నమస్తే. ఒకసారి సార్ ఫ్యాన్స్ అందరి తరపున థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ ఫ్యాన్స్ కూడా మేము వెళ్ళిన తర్వాత వీడియో వైరల్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు సార్. మీ ఫ్యాన్స్ పరంగా కూడా వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చి స్పందించి ఫ్యాన్స్ కూడా చాలా ఫుడ్ మందులు అన్ని నేను పంపిస్తాను. అమ్మ కడతారు, నువ్వు తినాలి, బలం తెచ్చుకోవాలి, హైదరాబాద్ రావాలి, మనం కలుస్తాం. వస్తావా, వెళ్తావా సార్ దగ్గరికి? చెప్పు. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు.
ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని చూస్తే కానీ తను రోజు గడవలేకుండా అయిపోయింది సార్. ఎంత వైద్యంగా ఉన్నా కూడా ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియోలో కూడా ఒక తల్లిగా నా ప్రతి పని మీ వీడియోలతో మీ పాటలతోనే జరుగుతుందండి. నాకు మెడిసిన్ వేసేస్తున్నాను కానీ ఉపయోగం ఏముందండి, ఎక్కడో అలా చూస్తూ ఉంటుందండి. టిఫిన్ తినకపోతే మెడిసిన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. మీ ఫ్యాన్స్ కూడా మేము వెళ్ళిన తర్వాత వీడియో వైరల్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు సార్. మీ ఫ్యాన్స్ పరంగా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చి స్పందించి ఫ్యాన్స్ కూడా చాలా. అందరికీ నమస్తే అండి. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళ చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి. మీరు ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ని అడుగుతున్నాను సార్. దయచేసి అందరూ సహకారాలతోనే ఇదంతా జరిగిందండి. అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే కూడా వైద్యం ఎక్కడ ఉన్నది అన్నది తెలుస్తుందని దయచేసి. ఒక వికలాంగుడి కుటుంబంలో ఉన్న 2 వికలాంగులు అయిపోయారండి నా కుటుంబంలోను. నేను బాగు చేయించుకోలేక అన్నమయ్య బిడ్డను అలా వదిలేసుకుంటున్నానండి. జస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇంత దారుణంగా అయిపోయిందండి. ఏమైనా త్వరపడితే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుందని ఒక తల్లిగా కొట్లాడుతున్నాను. దయచేసి అందరూ స్పందించండి. రామ్ గారు అంత మీటింగ్ లో ఉండి కూడా అంత బిజీ అయ్యి కూడా పాప వీడియో కాల్ చేసి మాట్లాడారండి. ఆయన చేశారండి. దయచేసి అందరూ కూడా పాప విషయం అయితే స్పందించండి. ఆయన పాప త్వరలో హైదరాబాద్ వచ్చి పాపను కలుస్తానన్నారండి. నువ్వు బాగా తినాలని చెప్పారండి. మెడిసిన్ కూడా నేను పంపిస్తానమ్మా శశి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. ఎంత ధైర్యం చెప్పారండి. మా కుటుంబాన్ని కూడా పలకరించారండి, పరామర్శించారు. మా వారు కూడా మాట్లాడారండి, మాకు ధైర్యం చెప్పారండి. రామ్ సార్కి మేము చాలా రుణపడి ఉన్నాం సార్. చాలా కృతజ్ఞతలు అండి. ఇదంతా మీ అందరి వల్ల అయ్యిందండి. ఇప్పుడు అరుణ్ బాబుని నేను ఇంత చేసుకోపోతే, ఆ అబ్బాయి పిఠాపురం నుంచి రాకపోతే ఇది అసలు అవ్వదండి. నా బాధ ఎంతమందికి మెసేజ్లు పెట్టినా నాకెవరో అయితే నాకు ఏ రిప్లై ఇవ్వలేదండి. పిఠాపురం నుంచి ఆ అబ్బాయి రాబట్టి, ఇది వీడియో వైరల్ అవ్వబట్టి మీరందరూ నా దగ్గర రావాల్సి వచ్చింది. తర్వాత పాపకి ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారండి మీరు అందరూ కలిపి. ఇది ఒకరితోనే అవ్వదు కాదండి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారండి. సార్ వరకు తీసుకెళ్లారండి, మీడియా కూడా తీసుకెళ్లారండి. అలాగే మా పరిస్థితిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని నా కుటుంబానికి సహాయం అందించమని అడుగుతున్నానండి. ఈరోజు మేము శశిభవ్య దగ్గరికి రావటం జరిగింది. మా అభిమాన నటుడు రామ్ పోతినేని ఈరోజు వీడియో కాల్ మాట్లాడతారని మేము ఎంతో ఆశగా ఎదురు చూసాము. ఆ వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఆ ఫ్యామిలీకి రామ్ పోతినేని భరోసా ఇచ్చారు. మెడిసిన్, ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తానని ఆ మాట అంతంతో మా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను త్వరగా కోరుకుని మా అభిమాన నటుడు రామ్ దగ్గరికి వెళ్ళాలని రామ్ పోతినేని గారు కూడా కోరుకున్నారు తను మా దగ్గరికి రావాలని. అందుకోసం తన కోసం ప్రొవైడ్ చేసిన మెడిసిన్, ఫుడ్ అంత తప్పకుండా ప్రతిరోజు తిని మంచిగా ఆరోగ్యంగా ఉండి రామ్ పోతినేని కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అభిమాన నటుడికి నేను ఫ్యాన్ అయినందుకు ఎంతో గర్విస్తున్నాను. నేను ఎంతో శాంతి మాటల్లో చెప్పలేనిది ఇది అంతని. చాలా రుణపడి ఉంటాం మేము మా హీరోకి. ఇలాంటి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నందుకు మా హీరో గారు మా అందరూ ఆయుష్ పోసుకుని ఇంకా ఎన్నో జన్మలు అది మాటల్లో చెప్పలేంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీం అంతా సహకారం దీంట్లో చాలా తోడే ఉంది. నాకు అందరూ సహకరించారు. ఈ వీడియో రాగానే అందరూ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి శశిభవ్యతను కలవటానికి అందరూ సహకరించి ఫండ్స్ అయ్యి కలెక్ట్ చేసాము. అవన్నీ త్వరలో పట్టుకుని వచ్చి ఇస్తాము. మా ఫ్యాన్స్ తరఫున మేము చేయాల్సిందన్నీ మంచి సహాయం మేము చేస్తున్నాం. ఇంకా చాలా మంది అందరూ తోడ్పడాలని సహాయం కోరుకుంటున్నాం. ఈ ఫ్యాన్స్ అందరూ
రామ్ పోతినేనికి అభిమానిగా ఉండటం అందరూ చేసుకున్న పుణ్యం ఇది.